దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనాలలో పర్వతములను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మన అంశం ఏంటంటే కొండలు. బైబిల్ గ్రంథములో పలు విధములైన కొండలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా అనేక ఆత్మీయ విషయములను తెలుసుకోగలుగుతూ ఉన్నాము. మరి ఈ చివరి దినాలలో మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ సర్వసత్యములోనికి ఆయన మనలను నడిపించుచూ ఉన్నాడు గనుక అందును బట్టి మనందరము కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయములో మరొక పర్వతమును గురించి దేవుని వాక్యములో నుండి ఆత్మీయ విషయములను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. 133వ కీర్తన 3వ వచనములో 133వ కీర్తన 3వ వచనములో, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యముగా హెర్మోను పర్వతమును గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో హెర్మోను పర్వతమును గురించి, దాని యొక్క దిగువ భాగములలో నివసించిన జనులు ఎలా ఉన్నారో మనము ద్వితీయోపదేశ కాండములోను యెహోషువ గ్రంథములోను పలు చోట్ల హెర్మోను గురించి రాయబడుతూ వచ్చినది. హెర్మోను అను పేరుకు అర్థం ఏమిటంటే పరిశుద్ధమైనది. హెర్మోను అను పేరుకు అర్థం ఏమిటంటే పరిశుద్ధమైనది. నా ప్రియులారా, పరిశుద్ధమైన జీవితము చేయుటకు, పరిశుద్ధముగా మనం నడుచుకోవడానికి ఈ కొండలో మనం నేర్చుకోబోతున్న ఆత్మీయ విషయములు. లోకములో ఎక్కడ చూసినా కూడా పాపముతో కూడిన కార్యములు, భయంకరమైన చెడు కార్యములనేవి మన కనులారా చూస్తూ ఉన్నాము, చెవులారా కూడా వింటూ ఉన్నాం. ఇందును బట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో అనేక సందర్భాల్లో త్రుట్టిల్లిపోతూ ఉంటాము. అనేక సమయాలలో మన ఆత్మీయ స్థితి కూడా దిగజారిపోతున్న కార్యములుగా మనలో కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే భూమి మీద చీకటి అనేది కమ్ముకుంటూ వస్తున్నది. మరి ఈ చీకటి నుండి మనం విడుదల పొందుకోవడానికి దేవుని చేత మన అంతరంగ పురుషుడు బలపరచబడుతూ ఆధ్యాత్మిక జీవితంలో అనేక ఆశీర్వాదములకు వారసుల మగుటకు దేవుడు మనలను ఏర్పరచుకున్నట్లుగానే మనము పరిశుద్ధ జీవితం చేయడానికి ప్రభువు మనలను పిలిచి ఉన్నాడు. లోకములో పాపములో బ్రతుకుతున్న వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో, ఒకానొకప్పుడు మనము కూడా పాపులముగా బ్రతుకుచూ ఉన్న ఆ సమయములలో మన నిలవరములన్నీ కూడా గమనించినట్లయితే మనలాంటి దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు అనే స్థితిలో మనం ఆలోచించి బ్రతుకుతూ వచ్చాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన మన మీద చూపిన జాలిని బట్టి నేడు మనము పరిశుద్ధతలో వైరాగ్యముగా నడుచుకోవడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి, దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులంగా ఉండడానికి మనకెంతగానో ఆయన సహాయపడుతూ వస్తున్నాడు. కనుక ఈ 133వ కీర్తన 3వ వచనములో, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. హెర్మోను అనే పర్వతం అనేది మంచుతో కూడా కప్పబడిన పర్వతం.
మంచుతో కూడా ఉన్న ఆ పర్వతం అనేది గమనించినట్లయితే మంచు ఎలాగా తెలుపుదనముగా కనబడుతూ ఉన్నదో అది చూడడానికి కూడా చాలా చక్కగా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మనకు కలిగిస్తూ ఉన్నది. కనుక మన మనం చూస్తున్న ఈ పర్వతాలలో ఈ హెర్మోను పర్వతం అనేది మంచుతో కూడా నిండిన ఈ పర్వతం. మరి ఎవరెస్ట్ శిఖరాలలో కూడా మనం గమనిస్తూ ఉన్నాము. హిమాలయ పర్వతాలు కూడా మనం గమనించినట్లయితే మంచుతో కూడా ఉన్న ఆ పర్వతములనేవి చూడడానికి చాలా చక్కగాను, ఆహ్లాదకరముగాను, ఆ వాతావరణం అనేది మానవునికి ఎంతగానో సంతోషమును పంచుచూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఈ హెర్మోను పర్వతం మీద కప్పబడుచున్న ఆ మంచును గురించి దేవుని వాక్యము మనకు ఏం తెలియజేస్తూ ఉన్నది? దేవుని వాక్యం అనేది ఈ మంచుకు దేనికి సూచనగా చూపిస్తూ ఉన్నది అన్నట్లయితే, మంచును గురించి పరిశుద్ధ లేఖనాలలో అనేక కార్యములకు సూచనగా ఉన్నది. కానీ ఒక 3 విషయములను మీ ముందు ఉంచుతాను. ఆ 3 విషయములు మన జీవితమునకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనములో గమనించినప్పుడు, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మంచు దేనికి సూచనగా ఉన్నదంటే దేవుని వాక్యమునకు సూచన. దేవుని వాక్యం అనేది ఎవరికి అందచేయబడుతూ ఉన్నది? ఆ పై వచనములో అనగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 1వ వచనములో, ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము అని చెప్పొచ్చు ఉన్నాడు. ఆకాశ మండలమును చూస్తూ, అలాగే భూమండలమును చూస్తూ దేవుని మాటకు చెవియొగ్గాలని, దేవుని మాటకు ఎప్పుడైతే లోబడాలని ఆశ కలిగి ఉంటామో అది మన జీవితంలో ఒక మంచులాగా కనబడుతుంది. నా వాక్యము మంచు వలె ఉండును. అవును నా ప్రియ దేవుని బిడలారా, ప్రియ స్నేహితురాల, దేవుని వాక్యం అనేది ఒక మనుషుని జీవితంలో మంచులాగా కనబడుతుంది. ఈ మంచు ఎలాగ మనుషునికి ఆహ్లాదకరముగా చేయుచు ఉన్నదో, కొన్ని ప్రాంతాలలో మంచు పడుచున్న ఆ వేళలో ఉదయకాలమున కొన్ని ప్రాంతాలకు మనము ప్రయాణమై వెళుచు ఉన్నప్పుడు కొన్ని స్థలాలలో మంచు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. కొన్ని స్థలాల్లో పొగ మంచులాగా చుట్టూ కమ్ముకొని ఉంటుంది. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దేవుని వాక్యమునకు ఎవరైతే చెవియొగ్గుతారో, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, వారిలో ఆ వాక్యం అనేది వారికి ఒక మంచులాగా కురిపించబడుతూ ఉంటుంది. ఒక మంచులాగా వారిని ఆవరిస్తూ ఉంటుంది. కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఉపదేశము, ఆయన వాక్యము ఇక్కడ మంచుకు, వర్షమునకు సూచనగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయులకు ఏ విధంగా దేవుని మాటలనేవి మంచులాగా, వర్షములాగా దేవుడు వారికి ఇచ్చాడో, అలాగే క్రొత్త నిబంధనలో కూడా దేవుని పిల్లలమైన మన జీవితాలలో దేవుని వాక్యం అనేది మనకు ఒక మంచులాగా కనబడుతుంది. మరి దేవుని వాక్యమునకు, మంచునకు ఏంటి పోల్చి చెప్పబడుతూ ఉన్నదన్నట్లయితే, ఒక మనుష్యుడు ఉదయకాలమున దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమునకు చెవియొగ్గినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు ఆ దినమంతటిలో కూడా ఆహ్లాదకరముగాను, ఆశీర్వాదకరముగాను అతడు నడిపించబడుతూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడలారా,
దేవుని వాక్యమునకు మనము చెవియొగ్గాలి. దేవుని మాటలకు మనము లోబడాలి. దేవుని వాక్యం అనేది మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నది. దేవుని వాక్యం అనేది మన పాపములనేవి సరిచేసి మనలను సరిదిద్ది దేవుని వైపుకు నడిపించుచూ ఉన్నది. కనుక దేవుని వాక్యమును ఎవరైతే విశ్వసించేవారుగా ఉంటున్నారో వారందరూ కూడా దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను మార్చబడుతూ ఉన్నారు. మరి రెండవదిగా మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనములో గమనించుచూ ఉన్నప్పుడు, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనములో గమనించుచూ ఉన్నప్పుడు, రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. చూడండి, ఇక్కడ రెండవదిగా మంచు దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినప్పుడు దేవుని కటాక్షమునకు సూచనగా ఉన్నది. అనగా ఆయన యొక్క కనికరము, లేకుంటే ఆయన యొక్క దయ, దీనికి మంచు సూచనగా మనం చూస్తూ ఉన్నాం. గడ్డి మీద కురియు మంచు వంటిది అని చెప్పుచూ ఉన్నాడు. ఉదయకాలమున మనము గడ్డిని గమనించినట్లయితే ఆ గడ్డి మీద ఆ మంచు కురిసినప్పుడు ఎంత పచ్చదనముగా ఉంటుందో మనము గమనించగలం. దాని మీద ఎండ పడగా సాయంకాలము లోపల అది వాడిపోయే స్థితికి వస్తున్నది. కానీ మరలా తిరిగి ఉదయకాలమున మంచు ఆ గడ్డి మీద పడినప్పుడు అది పచ్చదనమును సూచించుచూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజు కోపం అనేది సింహము గర్జన వంటిది అని చెప్పుచూ ఉన్నాడు. కానీ అతని యొక్క కటాక్షం అనేది గడ్డి మీద కురియు మంచు లాంటిది. మరి దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను శిక్షించి గద్దించి మనం నడవలసిన మార్గములను మనకు బోధిస్తూ పలు విధాలుగా మనము దేవుని చేత గద్దించబడుతూ ఉంటాం. అదే సమయంలో శిక్షించబడే వారముగా ఉంటున్నాం. కానీ ఆయన మనలను నశింప చేయాలని మాత్రము ఏనాడు కూడా కోరుకోడు. ఆయన మనలను నాశనం చేయాలని ఏమాత్రము కూడా కోరుకోడు. కారణం ఏమిటంటే ఆయన యొక్క కటాక్షం అనేది ప్రతి మనుషుని మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు. రాజు యొక్క కోపం అనేది నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన యొక్క కటాక్షం అనేది చిరకాలము ఉంటుంది. కనుక దేవుని పిల్లలకు దేవుని కటాక్షం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి దేవుని యొక్క కటాక్షము కొరకు మనము కనిపెట్టాలి. దేవుని దయ, ఆయన కనికరము చేత మనము రక్షింపబడుతూ ఉన్నాం. ఆయన దయ చేత మనము ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. ఆయన కృప లేనిదే మనము బ్రతకలేని వారముగా ఉంటున్నాం. మరి దేవుని యొక్క కృప అనేది చాలా మనలను ఆదరిస్తూ ఉన్నది. ఆయన యొక్క కటాక్షం అనేది మనలను ధైర్యపరుస్తూ ఉన్నది. కనుక గడ్డి మీద మంచు ఎలాగ పడుతూ ఉన్నదో అలాగే మనము కూడా ఒక గడ్డి లాంటి వారము. పేతురు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు గడ్డి వాడిపోవచ్చు ఉన్నది, దాని అందమంతయు కూడా రాలిపోవచ్చు ఉన్నది అన్నట్లుగానే మనుష్యుడు కూడా గడ్డితో సమానమైన వాడుగా ఉంటున్నాడు. గడ్డికి పోల్చి చెప్పబడుతూ ఉన్నది. అలాంటి వ్యక్తులమైన మనలో దేవుని యొక్క కటాక్షం అనేది చాలా అవసరమైనది. కనుక ప్రతిరోజు ఉదయకాలమున దేవుని యొక్క కటాక్షము కొరకు కనిపెడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఉదయకాలమున దేవుని యొక్క కటాక్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, ఆయన కనికరము కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, ఆ రోజంతా కూడా మన జీవితంలో క్షేమాభివృద్ధికరముగా మనం నడుచుకోగలుగుతూ ఉన్నాం. మూడవదిగా, ఈ మంచు దేనికి సూచనగా ఉన్నదన్నట్లయితే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనములో గమనించినప్పుడు, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనములో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు.
చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. కనుక మూడవదిగా మంచు దేనికి సూచన అని మనం గమనించినట్లయితే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇక్కడ చెట్టునకు మంచు ఉన్నట్లు చూడండి, కొన్ని పాశ్చాత్య దేశములలో మంచి చల్లటి ప్రదేశాలలో ఉన్న మంచును మనం గమనించినప్పుడు చెట్టుకు అలాగ మంచు కమ్ముకొని ఉంటుంది. ఆ చెట్టు మంచు చేత కప్పబడి ఉంటుంది. మరి ఆ విధంగానే దేవుడు తన ప్రజలకు తోడై ఉంటాడు. మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక స్థితిని ఒక్కసారి మనం గమనించాలి. ఈ హెర్మోను పర్వతం అనేది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినట్లయితే పరిశుద్ధతకు సూచనగా ఉన్నది, పరిశుద్ధమైనది అని చెప్పబడుతూ ఉన్నది. కనుక ఈ పర్వత శిఖరం మీదకు మనం వెళ్ళాలి. చరిత్రకారులు చెప్పే మాటలు ఏమిటంటే, యేసు ప్రభువారు ఈ హెర్మోను పర్వతం మీద రూపాంతరం చెందాడని చెప్పి అక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయములో 2వ వచనములో గమనించుచూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఇక్కడే ఆయన శిష్యులు పేతురు, యోహాను, యాకోబు వారి మధ్యలో ఆయన పర్వతమునకు అక్కడ రూపాంతరము చెందాడని చరిత్రకారులు కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ రూపాంతరపరచబడుతున్న అనుభవం అనేది మన జీవితంలో కూడా కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుని రాజ్యమును కొరకు సిద్ధపడడానికి ప్రయాసపడుదాం. ఎందుకంటే మనం అందరము కూడా ఆయన రాకడలో కొనిపోబడాలి. ఏ ఒక్కరు కూడా చేయి విడవబడకూడదు. బోధించుచున్న నేను, వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడకు సిద్ధపడాలి. అదే మన యొక్క గురి, అదే మన యొక్క లక్ష్యము. కనుక ఈ పర్వతము మనకు ఎంతగానో ఆత్మీయ విషయములను దీని ద్వారాగా మనం నేర్చుకోగలిగాము. మనం వాటి ప్రకారముగా నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారముగా నడుచుకోవాలి. ఆత్మీయతలో మనం ఎదగాలి. ఆయన రాజ్యమునకు ప్రతి ఒక్కరము సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయములో ప్రభువా, బైబిల్ గ్రంథములో చెప్పబడిన పర్వతములను గురించి ఆత్మీయ సత్యములను నేర్చుకోగలుగుతూ ఉన్నాము. మరి మా జీవితాలలో అనేక ఆశీర్వాదములు పొందుకోవాలని మేము ప్రయాసపడుతూ ఉన్నాము. మరి హెర్మోను పర్వతమును గురించి మీరు మాకు తెలియజేసిన ఆత్మీయ విషయములు మేమందరము కూడా గైకొని వాటి ప్రకారముగా నడుచుకోవడానికి ప్రతి ఒక్కరికి కావలసిన కృపను అనుగ్రహించండి. దేవా, మీ రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆ రాకడలో మేమందరము కూడా ప్రభువా ఎత్తబడినట్లు కావలసిన కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయము. సమస్తమును మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.